అందరికీ నమస్తే అండి. సడన్గా మా జర్నలిస్ట్ ఎందుకో ప్లేట్ మార్చేసాడు. సడన్గా ప్లేట్ తిప్పేసాడు, ఎందుకో అర్థం కావట్లా. నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి జగనే వస్తాడు, జగనే ఇది, జగనే తోపు అన్న వ్యక్తి సడన్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి భజన చేయడం మొదలుపెట్టాడు. భజన అని చెప్పేసాను అన్న, కానీ ఉదాహరణ చెప్తున్నా. ఒకసారి మా జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా, వినండి. ఒక నిమిషం ఉన్నట్టుందా. ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తుంటే బాబుకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనాలేము. క్రిందటిసారి జగన్ కి ఎట్లాంటి స్థాయి మెజార్టీ వచ్చిందో ఆ స్థాయి మెజార్టీ అన్నట్టు. ఎందుకంటే విశ్వసనీయ సర్వేల కింద పేరు పడ్డటువంటి ఇండియా టుడే, మై యాక్సిస్ లాంటి వాళ్ళు, అట్లాగే టుడే చాణక్య లాంటి వాళ్ళు కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ జీవితంలో సాధించనన్ని సీట్లు ఈ దఫా సాధించబోతుంది. అయితే కూటమిగా 1999ని దాటబోతోంది అన్నటువంటి తరహా. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా లబ్ధి పొందింది, తెలుగుదేశం తక్కువ లబ్ధి పొందింది. ఈ దఫా చూస్తే తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేన ఘన విజయం అన్నట్టు. 2 నుంచి 3 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవ్వడము అంటే ఆటోమేటిక్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినట్టే. దాదాపుగా జాతీయ ఛానళ్ల సర్వేలన్నీ కూడా ఆ రూట్లోనే వస్తూ వచ్చినాయి. అంటే దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం ఘన విజయం ఖాయం అన్నటువంటిది. అట్లాగే 120 నుంచి 140, 150 అంటే ఇక్కడ ఈ స్థాయిలో సీట్లు వస్తే అసెంబ్లీలో కూడా అదే స్థాయిలో సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో పరస్పర భిన్నమైనటువంటి ఓటింగ్ తక్కువ ఉంది, కొంత ఉంటుంది. 20 to 30% 99లో సంభవించింది అట్లాంటి తేడా. ఇప్పుడు అట్లా కాకుండా పోలరైజ్డ్ ఓట్ అన్నటువంటిది కమ్మ, కాపు, ఓసీ సామాజిక వర్గాలకి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు తోడవ్వడం అన్నటువంటిది ప్రభుత్వాన్ని కుప్పకూల్చి చంద్రబాబుకి అపారమైన విజయం ఈ వయసులో ఆయనకి ఘనమైనటువంటి అవకాశం ఇచ్చినట్టు కనబడుతుంది. ఈ వీడియోనికి అనుకుంటా నేను వైసీపీ కార్యకర్తలు అందరూ తిడుతున్నారు అనమాట. బాగా మామూలుగా తిట్టట్లా. అంటే పాపం నిన్న మొన్నటి దాకా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ తరపున మాట్లాడినా సరే నీ పైన ఆ మాత్రం జాలి కూడా చూపించట్లే వాళ్ళు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పటికైనా అర్థం చేసుకున్న ఒక అందుకు సంతోషమే, నువ్వు చెప్పిన మాటలు సంతోషమేమో కాదన్నట్లా. కానీ ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారని నువ్వు కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ పెద్దగా ఏం చెప్పేది ఉండదు, నీ గురించి అందరికీ తెలిసింది. జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తికి ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. ఏ ఎండగా గొడుగు. వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీకి, తెలుగుదేశం రాబోతుంది కాబట్టి తెలుగుదేశానికి, మనకి ఫాలోవర్స్ కావాలి, రీచ్ కావాలంటే జనసేన. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మెజారిటీ తెలుగుదేశానికి అనుకూలంగానే మాట్లాడు. లాస్ట్ ఎన్నికల టైంలో ప్లేట్ మార్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడు, భజన చేసేవాళ్ళే. కానీ అది వేరే విషయం. కానీ బతికి నేర్చున్నాడు అబ్బా నువ్వు. నిన్ను చూసి నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో నాకు అదే ముచ్చటేస్తూ ఉంటుంది. బతికి నేర్చునుట్రా, లేకపోతే ఈ స్థాయికి రావు కదా నువ్వు. ఏ అండకా గొడుగు పడతాడో నువ్వు పైకి మాత్రం న్యూట్రల్ మూసుకు అంతే. మేము అందుకే అంటాం, న్యూట్రల్ మూసుకు అనేది వద్దు సాయి. జనాలు కష్టంలే, ఇవాళ రేపు న్యూట్రల్ ముసుగులో ఉన్న న్యూట్రల్ జర్నలిస్ట్ అనే వాళ్ళు కష్టం దొరకరు. మన దాని గురించి మాట్లాడుకోవడం కూడా మన పిచ్చతనమే. ఎవరి స్వలాభాలు వాడికే ఉంటాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర సమస్యల గురించి ఏ రోజు మాట్లాడాలి నువ్వు. కొన్ని సందర్భాల్లో ఏదో 100కు 100 మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పురా అన్నప్పుడు ఆ 100 మందితో పాటు నువ్వు కూడా 101 మంది ఒక వ్యక్తిగా దాన్ని ఖండించేవి తప్పితే, ఒక విషయాన్ని తీసుకొని నువ్వే రోజు కూడా సమగ్ర విశ్లేషణ కానీ లోతైన విశ్లేషణ కానీ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేయలే. నీ నుంచి మేము ఎప్పుడు చూడలేదు అది. ఉదాహరణకి వైసీపీ నాయకులందరూ అమరావతి మీద విషం చమ్ముతూ ఉంటే, అమరావతి భ్రమరావతి అని చెప్పేసి విషం కక్కుతూ ఉంటే, వాళ్ళకు వంతపడి వాళ్ళతో పాటు నువ్వు కూడా అమరావతి కాదు భ్రమరావతి, అక్కడ డెవలప్మెంట్ ఎలా అవుద్ది, ఇప్పుడు 30 ఏళ్ళ అంటే ఇప్పుడు మొదలు పెడితే 30 ఏళ్ళకి డెవలప్మెంట్ అవుద్ది, ఆ లోపు ఎవడుంటాడో ఎవడపోతాడో, ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి నువ్వు. మేమేం మర్చిపోలే ఆ మాటలని కూడా. అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే దానికి కౌంటర్గా నువ్వు మాట్లాడిన మాటలు అన్నమాట. నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను ఈ పైన. అలాగే తెలంగాణ కానీ అప్పుడు హైదరాబాదు
లేదంటే చెన్నై కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఇలా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 30 ఏళ్ళ తర్వాత కాదు ఇప్పుడు మొదలు పెడితే అప్పటికి వచ్చేది, అప్పటికి అభివృద్ధి చెందేది. ఇప్పటి నుంచి ఎందుకు లేని చెప్పని అనుకుంటే ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందేవి కాదు సాయి. మరి నువ్వు ఇంత లేఖితనంతో జర్నలిస్ట్ ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లేదని చెప్పేసి మేము ఆ రోజు కూడా చెప్పాం. నేను ఆ రోజు మాట్లాడి ఈరోజు అదే మాట మేము మాట్లాడతా. నువ్వు ఏదో తెలుగుదేశం పొగిడేవనో లేదంటే అనుకూలంగా మాట్లాడవనో మళ్ళీ నీకు భయం చేస్తామని చెప్పేసి అనుకోమాక. నీ పైన అది ఎప్పుడూ ఉంటుంది మాకు. సగం నాశనం చేసిన వ్యక్తులు అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు అన్నమాట. దానికి నువ్వు కూడా సహాయపడ్డావు. అభివృద్ధి ఎవరికి కావాలి, పప్పు బెల్లా ఇచ్చేస్తున్నాడు కదా ప్రస్తుతానికి, ఇప్పుడు ఈ రోజుకి చూసుకుంటే సరిపోద్ది, మనకు కావాల్సింది కూడా అదే కదా అని నేను ఆ రోజే ఆ వీడియోని చెప్పా. ఇప్పుడు పిల్లలను చదివించుకుంటాం, ఏమో మనం ఉంటామో ఉన్నామో ఆ టయానికి, వాడు చదివించుకోవడం దేనికని చెప్పేసి అలా వదిలేసావు ఏమంటారు నిన్ను? ఇప్పుడు మాట్లాడితే మన భవిష్యత్తు అన్నాం కదా, పిల్లల భవిష్యత్తు అనే కదా అంటాం. ఇప్పుడు పెళ్ళి అవ్వకముందు వరకు ఒక స్థాయిలో ఉంటుంది, పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత పిల్లలే జీవితం, ఇంకా అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఎవరు చేసినా సరే, సంపాదించేదైనా చదివించేదైనా ఇంకోటైనా జర్నలిస్ట్ స్థాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను గతంలో మాట్లాడిన మాటలైతే మర్చిపోం. ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చిద్దేమో సాయి. రాదులే ఎందుకు వచ్చిద్దిలే కానీ నేను చెప్తున్నా, ఏ ఎండక ఆ గొడుగు పట్టడం మాని. ఇప్పుడు రేపు మళ్ళీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా, అది ఎందుకు కట్టలేదు అనే మాటలు మాట్లాడము. అది మంచిది కాదు. 5 ఏళ్ల కాలం పాటు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఊదుకుంటా భజన చేసుకుంటా మన పైన ఎలాంటి రిమార్కు అంటే ఉంచుకోకుండా టార్గెట్ అవ్వకుండా, జనరల్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడు టార్గెట్ అయిపోతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాగైతే సేఫ్గా భజన చేసుకుంటూ వచ్చావో ఇక్కడ నుంచి కూడా నువ్వు అలాగే సేఫ్గా. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడకూడదప్ప. మాట్లాడే అర్హత మాకు ఉంది, హక్కు ఉంది, బొక్క ఉందని చెప్పి మాట్లాడితే పగిలిపోద్ది ఒక్కొక్కడికి. నీకనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అప్పుడు నిన్న మొదలెట్టాడు మాకు మా వీడియో ఎవరో ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు నన్ను మొదలెట్టేశాడు. అప్పుడే మొదలు పెట్టేశాడు. మామూలు భజన కాదు, అబ్బో విని సిరాకు వచ్చింది. ఎందుకు వచ్చిందిలే, ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ కూడా. అలాగే మాట్లాడతారులే, ఇంకా దగ్గరకు వచ్చింది కదా ప్రభుత్వం మారిపోతుందని చెప్పేసి అని అర్థమైపోయింది. ఈ 5 ఏళ్ల కాలం పాటు గుర్తుకు రాని వ్యక్తికి నేను సడన్గా అన్నీ గుర్తుకొచ్చేసింది. రాష్ట్ర సమస్యలు, పోలవరం, అది ఇది మొదలెట్టేసాడంతే. ప్రెస్ మీట్ పెట్టాలా, 40-50 నిమిషాలు మాట్లాడేయాలా? ఎందుకు ఊరికే మనం గతంలో మాట్లాడలేకపోయాము, మన వల్ల కాలేదు, మనకు చేత కాలేదు, ఇప్పుడు గుర్తులు తెచ్చుకునే ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రశ్నించి తెలుగుదేశం హయాంలోని కూడా ప్రశ్నిస్తే దానికి ఒక అందం ఉంటుంది. మీరా ఏ అనక గొడుగు పడితే చాలా దరిద్రంగా ఉంటుంది.